కానీ ఇంకోటి ఏమంటే ఎక్సర్సైజ్లో ఏదో లీజర్లీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా కాఫీ తాక్కుంటా ఏదో స్మోక్ చేసుకుంటా వాకింగ్ అది విగ్రెస్గా మినిమం పర్ అవర్ 6 kilometers నడవాలి. మినిమం 6 is మినిమం. అంటే ఐడిల్ 5 kilometers అంటారు కాదు, 6. అదే సెకండ్. అదేవిధంగా ఈ ఎక్సర్సైజే కాకుండా మజిల్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఏం తెలిసిందంటే మన మెటబాలిజము బాడీ నుంచి మజిల్స్ తెప్పిస్తే మంచిది బాడీకి. సో చిన్న చిన్న మజిల్ ఎక్సర్సైజెస్, హ్యాండ్ ఎక్సర్సైజెస్, ఈ కోర్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే బాడీలో ఉన్న అబ్డామిన్ మజిల్స్ కోర్, ఈ కోర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసి మన బాడీలో మజిల్ స్ట్రెంగ్త్ ప్లస్ ఏరోబిక్ స్ట్రెంగ్త్ అంటే అలాగా వీ కెన్ డూ ఈ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఈ రెండు ఈక్వల్ కాంపనెంట్ చేయాలి. మామూలు చాలా మంది ఉట్టి వాక్ చేసి వదిలేస్తారు, అది లీజర్లీ వాక్. రోజు పొద్దున ఒక 2-3 kilometers ఫ్రెండ్స్ వచ్చి బాగా బ్రేక్ఫాస్ట్ తిని హ్యాపీ కరెక్ట్ కాదు, తెలియదు అది. సో వీ హ్యావ్ టు డూ ద కరెక్ట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. మార్నింగ్ ఎక్సర్సైజా, ఈవినింగ్ ఎక్సర్సైజా, ఎంత ఎక్సర్సైజ్ చేయాలా, ఏ బాడీకి ఎక్సర్సైజ్ చేయాలా, అబ్డమన్ సెంట్రల్ అబ్డమన్ ఎక్సర్సైజ్, హ్యాండ్స్ మజిల్, ఇవన్నీ కూడా కరెక్ట్గా అడ్వైస్ తీసుకొని చేయటం బెటర్. అంటే మామూలుగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, మీటు ఇలా పర్ఫెక్ట్ సంపూర్ణమైన ఆహారం ఎలా ఇంపార్టెంటో మన ఎక్సర్సైజ్ ఫార్మేట్ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి, ఏ ఎక్సర్సైజ్, అవి కూడా చాలా అది నెగ్లెక్ట్ చేస్తాం. వాకింగ్, ఏరోబిక్స్ ఇవన్నీ ఎక్సర్సైజ్ కాంబినేషన్ చేయాలి. ఇప్పుడు థర్డ్ కాంపోనెంట్ గట్ హెల్త్కి స్లీప్ గురించి చాలా మిస్నామర్స్ ఉన్నాయి. అంటే చాలా మంది బిజీ వాళ్ళు, ఇప్పుడు నేను కూడా మొట్టమొదట ఇది కూడా మిస్టేక్స్ చేసేవాళ్ళము. టైం లేదని చెప్పి 4 గంటలు పండుకోవటం అలా చేసి కొంతవరకు ఈ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్. దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు స్లీప్. బ్యాక్టీరియా కూడా పండుకోవాలి కదా, రెస్ట్ ఇవ్వాలి కదా. మనం సపోజ్ మన బాడీ వర్క్ చేస్తుంది, దాని రెస్ట్ అవి ఇరిటేట్ అయిపోయి గుడ్ బ్యాక్టీరియా పోతాయి బాడీలో. అంటే ఎలాగంటే మన ఆర్గనైజేషన్ అవును, ఎంప్లాయీస్ ఉంటారు, మన ఎంప్లాయీస్కి రెస్ట్ ఇవ్వకుండా రాత్రి పగలు పని చేయండి అంటే మంచోళ్ళు వెళ్ళిపోయి చెడ్డోళ్ళు మిగులుతారు. డిసిప్లిన్ మధ్య ఫైట్ వచ్చి అలాగే బ్యాక్టీరియా కూడా సేమ్ ఒక ఫ్యాక్టరీ లాగా లోపల. లుక్ ఆఫ్టర్ స్లీప్ నార్మల్గా ఇండివిజువల్గా ఒకరికి 8 hours, కొంతమంది 6 hours, అలా డిఫరెంట్ రేంజ్. 6 to 8 hours అంటాము, 7 hours నార్మల్గా యావరేజ్. మరీ ఎక్కువ స్లీప్ 10 hours చేస్తే కూడా లోపల బద్ధకం వచ్చేస్తుంది, బ్యాక్టీరియా కూడా బద్ధకం వస్తుంది. ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, 7 to 8 hours. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు ఈ స్లీప్. కొన్ని ఎక్సర్సైజెస్ వల్ల 8 hours అవసరం ఉన్న స్లీప్ 4 hours సేమ్ స్ట్రెంగ్త్ రావచ్చు. అదేమంటే రెమ్, నాన్ రెమ్ స్లీప్ అంటారు. రెమ్ స్లీప్ ఇంపార్టెంట్ మనకి, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటారు, గాఢ నిద్ర అంటారా. రెమ్ స్లీప్ అనేది మన నిద్రలో డ్రీమ్స్ వస్తాయి, అవన్నీ రెమ్ స్లీప్. ఈ రెమ్ స్లీప్ మనం ఇఫ్ ఆర్ ఏబుల్ టు కండెన్స్ టు 4 hours వీ కెన్ గెట్. ఇది కూడా ఒక టెక్నిక్, ట్రైనింగ్, అంటే ఇది ఒక సెపరేట్ సబ్జెక్ట్, చాలా టైం పడుతుంది. స్లీప్ హైజీన్ అంటారు కదా, స్లీప్ హైజీన్, స్లీప్ ట్రైనింగ్, స్లీప్ టెక్నిక్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కరెక్ట్గా మనం చేసుకోవచ్చు. 8 hours 7 hours స్లీప్ని 4 hours చేసుకోవచ్చు. బట్ అది నార్మల్ వాళ్ళు చేయలేరు. మనం దీనికి ఒక టెక్నిక్, ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ మాస్టర్డ్ ఇట్, ఐ కెన్ గో ఫర్ 4 hours అండ్ గెట్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యాజ్ 8 hours. కానీ మామూలుగా చేయటం చాలా కష్టం అన్లెస్ యూ ప్రాక్టీస్ దట్ స్లీప్ హైజీన్. అంటే స్లీప్ చేతిలో మనం ఉన్నామా, స్లీప్ మన చేతిలో తెచ్చుకోవచ్చు. స్లీప్ మన చేతి తెచ్చుకోవచ్చు. చాలా వరకు నార్మల్ పబ్లిక్ స్లీప్ చేతిలో ఉన్నారు. సో అప్పుడు ఏం చేయాలి, సపోజ్ యూ డోంట్ హ్యావ్ దిస్ టెక్నిక్ అండ్ టు డూ దిస్, ఎందుకంటే ఇవన్నీ కూడా కొంత ప్రాక్టీస్ అవ్వాలి. లేదంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏమంటే మీరు స్లీపింగ్ బిట్వీన్ 10 to 4, అంటే 6 hours ఉందనుకోండి, 10 to 4 చేయండి, లేకపోతే 10 to 6 చేయండి. అంటే 10 o'clock అర్లీ స్లీప్ అని. ఎందుకంటే నేచర్ కూడా ఎలాగంటే మనం ఎప్పుడు ఈ లైట్లు గీట్లు లేనప్పుడు సన్ రైజ్ లేసేవాళ్ళము, సన్ సెట్టింగ్ పండుకున్నాము పల్లెటూరు. సో సన్సెట్ నార్మల్గా 7 o'clock 8 o'clock అవుతుంది. సో అర్లీ స్లీప్. సన్ రైజ్ పొద్దున అర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock. సో ఆ సన్ రైజ్ సన్సెట్ టైమింగ్ మెయింటైన్ చేస్తే కొంతవరకు న్యాచురల్ స్లీప్ చాలా హెల్తీ స్లీప్. అంటే బ్యాక్టీరియా కూడా చాలా సంతోషపడతాయి. అండ్ ఎవల్యూషన్ ఇది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎప్పుడు వచ్చింది కాదు, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎవల్యూషన్లో ఇలా తయారయ్యాం మనం. ఇప్పుడు ఈ గత 200-300 సంవత్సరాలుగా ఈ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ రావడం జరిగింది. కానీ ఓల్డెన్ డేస్లో మనం చేసేది ఆ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో అర్లీ బెడ్, అర్లీ గెటింగ్ అప్, రైజ్ అంటారు కదా, అది సామెత, మంచి కరెక్ట్ సామెత. అది మనకి చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ హావ్ డన్ దట్. ఇప్పుడు మనకి స్లీప్ టెక్నిక్, వర్కింగ్ స్టైల్ మారింది కదా సార్, మనకి మారింది కాబట్టి మనం ఈ కొత్త స్లీప్ ఎక్సర్సైజ్, స్లీప్ టెక్నిక్ చేసి కొంచెం మార్పు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నారాటోళ్ళు అర్లీ స్లీప్ పాసిబిలిటీ కాకపోతే ఐ కెన్ మాడిఫై దిస్ యూజింగ్ దీస్ టెక్నిక్స్ అండ్ గెట్ ద సేమ్ ఎఫెక్ట్. ఇది జనరల్ పబ్లిక్ చేయలేరు కదా. అంటే మెటాబాలిజం యాక్సెప్ట్ చేస్తుందా, అంటే మనం ట్రైన్ చేసుకోవచ్చు.
స్లీప్ కూడా ట్రైనింగ్ ఉంది. అంటే మన ఎక్సర్సైజ్ ట్రైనింగ్, ఈటింగ్ ట్రైనింగ్ లాగా స్లీప్ లో కూడా ట్రైనింగ్ ఉంది. అంటే మన మైండ్ ట్రైనింగ్ ట్రైనింగ్ అది ఉంది, కానీ అది జనరల్ పబ్లిక్ చేయడం కష్టం. కానీ జనరల్ పబ్లిక్ దానికి మేము అడ్వైస్ చేస్తామంటే స్లీప్ అర్లీ, గెటప్ అర్లీ, ఆ టెక్నిక్ మరి. అప్పుడు దాని అదేవిధంగా ఈటింగ్ కూడా దానికే మేము ఇప్పుడు చాలా దీంట్లో కూడా చాలా అర్లీగా మీ లాస్ట్ డిన్నర్ 7 o'clock తర్వాత తినకూడదు. లాస్ట్ ఫుడ్ బి 7 o'clock, 7 గంటల తర్వాత తినొద్దండి. ఆఫ్టర్ సన్సెట్ తినకూడదు. అంతే సన్సెట్ అంటే 7 మనం టైం పెట్టుకుంటే కొంచెం సన్సెట్ లేట్ కావచ్చు. అది ఇంకోటి ఏమంటే మన ఇండియాలో టైం జోన్స్ చాలా వేరీ ఉంటాయి. ఇప్పుడు అస్సాంలో ఉన్న టైము, బాంబేలో టైం సేమ్, కానీ యాక్చువల్లీ కరెక్ట్ కాదు నేచర్ ప్రకారం. మనము 7 o'clock అని పెట్టామనుకోండి, అది ఈజీగా అర్థమవుతుంది. సో మామూలుగా మన బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉండాలా, లంచ్ కొంచెం మోడరేట్గా ఉండాలా, డిన్నర్ చాలా లైట్గా ఉండాలా బిఫోర్ 7 o'clock. సింపుల్ ప్రిన్సిపల్స్. ఓవరాల్ గా మన గట్ హెల్త్ అనేది మొత్తం ప్రజెంట్ ఫ్యూచరు ఎవ్రీథింగ్ గట్ హెల్త్ కాబట్టి ఈ గట్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే ఫుడ్, యాక్టివిటీస్ అండ్ స్లీప్ ఇవి కరెక్ట్ అని నార్మల్గా చెప్తుంటారు అందరు, ఫుడ్ యాక్టివిటీస్ అయిపోయినా. అది కానీ దీంట్లో చాలా సైన్స్ వచ్చింది, మనం డిస్కస్ చేసాం కదా, దీనిలో చాలా నాలెడ్జ్ వచ్చింది, చాలా ఉంది. మనం ఒకప్పుడు ఈ స్లీప్ ప్యాటర్న్, స్లీప్ హైజీన్, స్లీప్ ఎలా కంట్రోల్ అవన్నీ తర్వాత ఒక డిస్కషన్ పెట్టుకుంటాము. కానీ ఈచ్ ఏరియాలో ఫుడ్ లో ఇంత నాలెడ్జ్ ఉంది, ఎక్సర్సైజ్ లో ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అందరికి తెలియదు. అందరంటే నిన్న చాలా మంది పేషెంట్స్ చేస్తున్నారు ఎక్సర్సైజ్. మా పొద్దున్న పూట మేము ఫ్రెండ్స్ అందరం వాకింగ్ చేస్తాం సార్, 2-3 కిలోమీటర్లు కబుర్లు చెప్పుకొని, సెల్ ఫోన్ మాట్లాడుకుంటాం. అంటే మాట్లాడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, కానీ బ్రిస్క్ వాక్ 6 km/h అనేది కాన్సెప్ట్. అదే విధంగా మజిల్ బిల్డింగ్, మీకు కోర్ మజిల్స్ అన్ని, షోల్డర్ మజిల్స్, ఇవన్నీ కూడా కొంతవరకు బిల్డ్ చేయాలి. అది సబ్ టెక్స్ట్ అంటారు చూడండి, సబ్ టెక్స్ట్ అనేది ఉంది. ఓవరాల్ గా హెడ్డింగ్ అనేది సబ్ టెక్స్ట్. అది సో పీపుల్ కొంచెము వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకొని దీని గురించి ఇంట్రెస్ట్ తీసుకొని దీనికి ఒక మంచి ఓన్ యువర్ ఓన్ బాడీ అంటాం మనం. మన రీసెంట్గా మన డాక్టర్ మంచి డాక్టర్ సరీన్ గారని ఢిల్లీలో బుక్ రాశారు, ఓన్ యువర్ ఓన్ బాడీ. అంటే మన బాడీకి వీఆర్ రెస్పాన్సిబుల్, అంతే కదా. వేరే మీ డాక్టర్ బాగా చేస్తారు, లేకపోతే మా హెల్త్ బాడీ మంది కదా, అవన్నీ కరెక్ట్ కాదు. మన బాడీ మనం ఓన్ చేయాలి. ఇప్పుడు మనకి ఏదైనా ప్రెషస్ వస్తువు ఉందనుకోండి ఇంట్లోనే, మనం ఎంత జాగ్రత్త చూసుకుంటాం దాన్ని, మనం బాడీని అంత జాగ్రత్త చూసుకోవటం లేదు. అది ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు కదా, మనలోకి మనం లోపలికి చూసుకుంటూ మనల్ని గమనించుకుంటూ మన శరీరాన్ని మనం ఓన్ చేసుకుంటూ మన హెల్త్ ని మనం డ్రైవ్ చేసి సింపుల్ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే అంతే చాలా వరకు మనం బాడీ, మనం లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు హెల్తీగా. అంటే ఇంకోటి, ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ క్వశ్చన్ ఆఫ్ లైఫ్ స్పాన్, ఆ వర్డ్ తీస్తాం మన డిక్షనరీ. హెల్త్ స్పాన్ అంటే మనం ఎన్ని రోజులు బాగా జీవించవచ్చు. నార్మల్గా ఈ యానిమల్స్ అన్ని కూడా ఒక లైఫ్ స్పాన్ అని ఉంటుంది కదా, ఈ ఒక్కొక్క ఏజ్ ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ యాక్చువల్లీ 120 years నార్మల్. అవును, బట్ 120 years ఎంతమంది చాలా తక్కువ మంది. ఎందుకంటే ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి వి డోంట్ వాంట్ 120 years లైఫ్ స్పాన్, ఏదో కర్రలు పట్టుకొని నడవలాగా. హెల్త్ స్పాన్ మీకు 80 years or 90 years బాగా హెల్తీగా ఉన్నాం అనుకోండి, చాలా. అది సో హెల్త్ అంటే మన టాబ్లెట్, మెడిసిన్స్ ఇవన్నీ వేసుకొని ఎంత తక్కువ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఇప్పుడు పెరుగుతుంది, అది కరెక్ట్ కాదు. మనం ఎంత హెల్తీగా ఉంటే అసలు ఇవన్నీ కూడా డయాబెటీస్, హార్ట్ డిజీజ్, లివర్ ఫ్యాటీ, ఇవన్నీ రివర్సిబుల్. క్యాన్సర్ కొన్ని ప్రివెంటబుల్, క్యాన్సర్ రివర్సిబుల్ కాదు, ప్రివెంటబుల్. డయాబెటీస్, హెల్త్, హార్ట్, మన అన్ని వెజల్స్ బ్లాక్ అయిన తర్వాత వీ హ్యావ్ సీన్ బై ఫాలోయింగ్ సర్టన్ ప్రిన్సిపల్ యూ కెన్ రివర్స్ ఇట్. మీకు అవసరం లేదు, షుగర్ రివర్స్ చేయొచ్చు, హార్ట్ రివర్స్ చేయొచ్చు, లివర్ ఫ్యాట్, లివర్ కరెక్ట్. ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి అంత ఆహారము, యాక్టివిటీ, స్లీప్ అంతా కంప్లీట్ ఇట్స్ ద డైజెస్టివ్ సిస్టమ్. సార్ ఈ క్రమంలో మీరు బ్లూ జోన్ 5 చెప్పారు. ఇప్పుడు బ్లూ జోన్ స్టడీ చేయండి. మీరు అనేది ప్రజలు కూడా బ్లూ జోన్ బుక్స్ తీసుకొని అసలు వాళ్ళు ఎందుకు ఇన్ని రోజులు హెల్తీగా ఉంటున్నారు అని స్టడీ చేస్తే దీంట్లో చాలా నాలెడ్జ్ ఉందండి. అంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఈ బ్లూ జోన్ అనేది 10,000 years గా జరుగుతూ ఉంది. మన భారతదేశాన్ని బ్లూ జోన్ గా మార్చలేదు. మనకి భారతదేశం బ్లూ జోన్. నాదేంటి, నేను చాలా మందికి ఈ పాలిటిక్స్ చెప్తుంటా, వై కాంట్ వి కన్వర్ట్ అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇంటూ బ్లూ జోన్స్? చేయొచ్చు. మన తెలుగు ప్రాంతాలను చేయొచ్చు. తెలుగు ప్రాంతాలు బ్లూ జోన్. అంటే ఈ బ్లూ జోన్ అంటే ఒకరిద్దరు పాటించింది కాదు, ఆ పాపులేషన్ అంతా పాటించాలి. ఇప్పుడు ఒక పాపులేషన్ అనుకోండి, మనకి మంచి ప్రోగ్రెసివ్ పాలిటీషియన్స్, సీఎంస్ ఉన్నారనుకోండి, ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఐడియా, నేను అనుకునేది అందరికి ఉంది. అది మన దేశం అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏదైనా కూడా బ్లూ జోన్స్ లాగా మార్చేసేవచ్చు, కానీ అందరు ఫాలో కావాలి. అంటే బ్లూ జోన్ గా మారడం అంటే ఏం చేయాలి సార్? అంటే ఈ వాళ్ళు బ్లూ జోన్స్ లో ఏం చేస్తారో స్టడీ చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది. అంటే మీరు చెప్పిన ఆ మూడేనా? అంతే. హెల్తీ ఫుడ్ ప్యాటర్న్, ఎక్సర్సైజ్ ప్యాటర్న్,
లైఫ్ స్టైల్, స్లీప్ ప్యాటర్న్, వాతావరణ కాలుష్యం కూడా ఉంది, పొల్యూషన్. ఆ వాతావరణం లక్లీ మనకు అంత లేదు. ఇప్పుడు ఢిల్లీ అనుకోండి, అదే నార్త్ ఇండియా అనుకోండి, ఆ పొల్యూషన్ అనేది మనకి హ్యాండిల్ లేదు, ఏం చేయలేము. కానీ లక్లీ మనం ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అదేముంది, గ్రీనరీ ఇంక్రీజ్ చేసుకోవటము, అదే అటువంటివన్నీ కూడా చేసుకొని ఈ మన వేస్ట్ ప్లాస్టిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ అదర్ ప్రాబ్లమ్స్ ప్లాస్టిక్స్. ఈ ప్లాస్టిక్స్ వల్ల కూడా మేము చాలా రీసెర్చ్ చేస్తున్నాం. చాలా మైక్రో ప్లాస్టిక్స్ ప్రొడ్యూసింగ్ టిష్యూ డ్యామేజ్ అనేది చాలా ఉంది. కొన్ని ప్లాస్టిక్ బాటిల్, ఎస్పెషల్లీ ప్లాస్టిక్ బాటిల్ ఎండలో పెడతాము, అది తాగామనుకోండి, దాంట్లో చాలా మైక్రో ప్లాస్టిక్స్ మన బాడీలో ఎంటర్ అయ్యి చాలా ప్రాబ్లమ్, డేంజరస్ అది. ఇటువంటివి మనం అదే కాకుండా ఇంతకుముందు కాపర్ వెజల్స్, అది కూడా మంచిది కాదు. వాట్ ఈస్ ద గుడ్ వెజల్స్ టు కుక్, వాట్ ఈస్ ద వెజల్స్ టు, అవన్నీ కూడా కొన్ని న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే. సరే, మీరు పద్మవిభూషణ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలాగో ప్రెసిడెంట్ ఉంటారు, ప్రధానమంత్రి, కొంచెం ఒక సెకండ్ హ్యాండ్ ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉన్న టైంలో మన భారతదేశాన్ని బ్లూ జోన్గా మార్చాలని అనుకుంటున్నాను, ఆయన ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే మనకి టైం అని దొరకలేదు దీనికి. ఒక సెకండ్ ఇవన్నీ కూడా డిస్కషన్స్ చాలా 1 hour 2 hours కూర్చొని డిస్కస్ చేసి, నేను పాలిటీషియన్స్ కూడా మన అందరూ ఇంట్రెస్టెడ్ ఉన్నారు, కానీ టైం దొరకాల కాన్సెప్ట్. ఇంకోటి దిస్ షుడ్ బి డన్ బై ప్రజలు కూడా డ్రైవ్ చేయాలి, ప్రజలకి అవేర్నెస్ రావాలి, అవేర్నెస్ వచ్చి మనం ఇటువంటి పాలిటీషియన్ ఎలక్ట్ చేసుకోవాలా. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, పాలిటీషియన్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్త్, అదేవిధంగా న్యాచురల్ హెల్త్, ఆర్గానిక్ ఫుడ్, అటువంటి వాళ్ళని ఎక్కువ మనం సపోర్ట్ చేసాం అనుకోండి, ప్రజలు కూడా. అంటే ప్రజలు, ప్రభుత్వాలు, డాక్టర్స్ అందరూ కలిసి ప్రయాణం చేయాలి. ఇట్స్ ఏ కంబైన్డ్ పీపీపీ అంటారు, మోడ్ అంటారు చూడండి, అవును, పబ్లిక్ ప్రైవేట్, ఆ మోడ్లో రావాలి అందరు వచ్చి. ఎందుకంటే అల్టిమేట్లీ మనకి లైఫ్లో ఇంపార్టెన్స్ హెల్త్, అంతే కదా. అదేవిధంగా మనకి హ్యాపీనెస్ అవన్నీ ఉండాలంటే హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అల్టిమేట్లీ హెల్త్ ఈజ్ ద బాటమ్ లైన్. అంతే, ఎంత రిచ్ ఉండి, ఎంత ఇండస్ట్రియలైజ్ అయ్యి, ఎంత పెద్ద పెద్ద సిటీస్ డెవలప్ అయినా కూడా హెల్త్ లేకపోతే అంతే కదా. చాలా మంది కోటీశ్వరులను చూస్తున్నాము, పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు, వాళ్ళు తినలేరు, తాగలేరు, నిద్రపోలేరు, ఎంజాయ్ చేయలేరు. ఐఎమ్ సీయింగ్ సో మెనీ రిచ్ పేషెంట్స్, చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు, చాలా వాళ్ళ ఫీల్డ్స్ లో చాలా ఫేమస్. సింపుల్ హెల్త్ ఫాలో కాకుండా దే హావ్ డ్యామేజ్ దర్ బాడీ. వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతుంటారు, ఈ నాలెడ్జ్ మనకి ఉండుంటే 10 సంవత్సరాల క్రితం ఇలా ఉండేది కాదు. కానీ ఇప్పుడు నాలెడ్జ్ ఇస్ దేర్ కాబట్టి, మీరు ప్రెస్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ, పొలిటికల్గా కానీ, అన్నీ అందరం కలిసి, మా డాక్టర్స్ అందరం కలిసి, దిస్ నాలెడ్జ్ వీ హ్యావ్ టు గివ్ టు జనరల్ పబ్లిక్. దిస్ నాలెడ్జ్ ఈజ్ గోల్డ్. దిస్ టైం వాళ్ళు కూడా అనేది అంటే మనం ఈ ఒక్క సెషన్లో గంట సేపులో అన్ని చెప్పలేము. వాళ్ళు కూడా దే షుడ్ గో ఇన్ టు ద డెప్త్ అండ్ రీడ్ బుక్స్ అబౌట్ ఇట్, రీడ్ పేపర్స్ అబౌట్ ఇట్, సోషల్ మీడియాకి వెళ్ళి కరెక్ట్. అంటే మీరు చెప్పినట్టు ఏదేదో అన్నీ వస్తుంటాయి సోషల్ మీడియా, అలా ఫాలో కాకుండా కరెక్ట్గా పీపుల్ హ్యావ్ డన్ రీసెర్చ్, సైంటిస్ట్ ఉన్నారు దీంట్లో, డాక్టర్స్ ఉన్నారు రెప్యూటెడ్, ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని జనరల్ పబ్లిక్ కానీ, జనరల్గా ఇది మనము ప్యాటర్న్స్ అడాప్ట్ చేస్తే డెఫినెట్గా ఓవరాల్ హెల్త్ ఆఫ్ ద కంట్రీ. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ స్టూల్ గురించి మాట్లాడారు సార్. భవిష్యత్ అంతా స్టూల్ టెస్టులు జరుగుతాయని, బ్లడ్ బ్యాంకు లాగా స్టూల్ బ్యాంకులు వస్తాయని. మంచి హెల్తీ పీపుల్ని స్టూల్ తీసుకుంటే దట్ స్టూల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అన్హెల్తీ పర్సన్. ఇప్పుడు ఇంతకుముందు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కి బ్రెయిన్ స్టడీ చేస్తారు, ఎందుకు వచ్చింది నోబెల్, ఇప్పుడు స్టూల్ స్టడీ చేస్తున్నారు, తన స్టూల్లో ఏముంది ఇంత ఇంటెలిజెంట్ అయ్యారని. సో మనం అన్ని బ్యాంకింగ్ చేయొచ్చు స్టూల్స్ చేసి. నేను చెప్పా కదా, ఒక స్టూల్ పౌడర్ లాగా చేసి డెసికేటెడ్ స్టూల్ ని మనం క్యాప్సూల్స్ లాగా ఇవ్వచ్చు. ది ఫ్యూచర్ ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ టు బి దట్. స్టూల్ బ్యాంక్స్, స్టూల్ డెసికేటెడ్ స్టూల్ క్యాప్సూల్స్, ఇవి దీంతో ట్రీట్మెంట్ సాల్వ్ చేస్తాం. స్టూల్ అనేది రేపు చాలా అత్యంత విలువైన ఖరీదైన వస్తువు అవుతున్నట్టు కదా. గోల్డ్ అంటారు, న్యూ గోల్డ్. ఇంతకుముందు ఆయిల్ అంటే గోల్డ్ అనేవాళ్ళు, ఇప్పుడు స్టూల్ ఈజ్ బికమింగ్ గోల్డ్ అన్నమాట. అంటే మైక్రోబయామ్స్ అంటారు. ఈ మైక్రోబయామ్ నాలెడ్జ్ ఇప్పుడు ఈవెన్ యానిమల్స్ ఇప్పుడు కొన్ని ఫారెస్ట్లో కలెక్ట్ చేస్తున్నారు, ఆఫ్రికన్ ఫారెస్ట్ అంతా, ఎలిఫెంట్ స్టూల్ ఎలా ఎందుకు డిఫరెంట్ ఉంది వీళ్ళది. సో వాట్ ఆర్ ద క్యారెక్టర్, వాట్ గివ్ స్ట్రెంగ్త్ టు ద ఎలిఫెంట్, వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్. ఇందులో నుంచి మనం ఐబిఎస్కి వద్దాం సార్. ఈ ఐబిఎస్ గురించి కూడా చాలా చర్చ జరుగుతుంది. ఆ బౌల్ సిండ్రోమ్, ఇరిటబుల్ బౌల్ అంటారు కదా, బౌల్ సిండ్రోమ్, అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. చాలా మంది, కోట్లాది మంది ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అవి. మీరు అన్నట్టు ఐబిఎస్ 30% ఆఫ్ నార్మల్ పాపులేషన్ ఐబిఎస్ ఉంది. ఐబిఎస్ అంటే ఏమి? ఐబిఎస్ అంటే సిమ్టమ్స్ బికాస్ ఆఫ్ గట్ చేంజెస్. అంటే డైరియా రావచ్చు, కాన్స్టిపేషన్ రావచ్చు, పెయిన్ రావచ్చు, ఈ కాంబినేషన్ రావచ్చు. బ్లోటింగ్, డిస్టెన్షన్, ఇది అది అగైన్ కనెక్టెడ్ టు మైక్రోబయామ్. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది అగైన్ చెడ్డ అలవాట్ల వల్ల, నువ్వు ఎక్కువ డ్రింక్స్ వల్ల, స్మోకింగ్ వల్ల, ఎక్సర్సైజ్ లేకుండా ఉండటం వల్ల, ఇవన్నీ కూడా
ఇప్పుడు రీసెంట్గా మన రీసెర్చ్ ఏమంటే ఈ కెమికల్స్ ఇంటెస్టైన్స్లో కెమికల్స్ చాలా ఉన్నాయని చెప్పే కదా సెరోటోనిన్ డోపమైన్. ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇంటెస్టైన్లో కూడా ఐబిఎస్ వస్తుంది. ప్లాస్టిక్ ఒక దాని రోల్ కూడా ఉంది కదా సార్ అందులో. ప్లాస్టిక్స్ చాలా పెద్ద రోల్ ఉంది. మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ వెరీ డేంజర్. ఇది కూడా మనం గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ వెరీ సీరియస్. ప్లాస్టిక్స్ బ్యాన్ చేయటము, అదే కూడా విధంగా ఏ ఏరియాలో ఇప్పుడు ఈ ప్లాస్టిక్స్ అనేది పెద్ద ఇండస్ట్రీ. దీన్ని చేంజ్ చేయాలంటే చాలా డిఫికల్ట్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిష్లో చూసాం కదా, మేము కొన్ని ఫిషింగ్స్ ఈ కోస్టల్ ఏరియాస్ ఫిష్లో చాలా ప్లాస్టిక్స్ వాళ్ళు తినేస్తున్నారు. ప్లాస్టిక్స్ అంటే సీలో కానీ రివర్లో కానీ మనలో వేస్తారు. అవి తిని ఈవెన్ నాట్ డ్రింకింగ్ ప్లాస్టిక్స్, ఈవెన్ ఈటింగ్ ప్లాస్టిక్స్ కంటైనింగ్ ఫుడ్ ఇండైరెక్ట్గా మీట్ ఫిష్ దాంట్లో కూడా మిల్క్లో వెళ్ళిపోతున్నారు ప్లాస్టిక్. సో గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా సార్. అవునవును. మామూలుగా మీరు ఇందా చెప్పారు గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా. ఈ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుకోవటం బ్యాడ్ కొలెస్ట్రాల్ని పోగొట్టుకోవటం కూడా మనకి ఈ బ్యాక్టీరియా దీనికి మైక్రోబియం లింక్ అయి ఉంటుంది. లింక్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏమి అగే ఇది కూడా పోలీస్ మ్యాన్ లాగా కొలెస్ట్రాల్ బాడీలో రొటేట్ అవుతుంది కదా. ఆల్ ద ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ పీపుల్, టెర్రరిస్ట్ వీళ్ళందరూ. దే ఆర్ బ్యాడ్ పీపుల్. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పోలీస్ పీపుల్. ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కాన్స్టెంట్లీ బాడీలో తిరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ పీపుల్ ఉంటే తీసేస్తూ ఉంటుంది మనం. సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ చేసుకోవాలి మనం. అంటే గుడ్ కాప్స్ని ఎక్కువ చేసుకోవాలి, గుడ్ పోలీస్ వాళ్ళని ఎక్కువ చేసుకోవాలి. అది ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్, కొన్ని పర్టికులర్ టైప్స్ ఆఫ్ ఫుడ్లో కూడా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇవి చేసి అవి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ నార్మల్గా 40 లిమిట్, 40 కన్నా తక్కువ ఉంటే మంచిది కాదు. మీరు బ్లడ్ ల్యాబ్లో చెక్ చేసుకోవచ్చు. మీ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ 40 కన్నా తక్కువ ఉంటే మంచిది కాదు, అది ఇంక్రీజ్ చేయాలి. అబోవ్ 60 ఉంటే మంచిది, అంటే ఎక్కువ పోలీసు వాళ్ళు ఉన్నారు మీ బాడీలో. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 కన్నా ఎక్కువ ఉండకూడదు, మంచిది కాదు. 100 కన్నా తక్కువ ఉంటే 70, ఇప్పుడు మేము న్యూ లిమిట్ 70 పెట్టాము. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 70 కన్నా తక్కువ ఉండి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ 60 కన్నా ఎక్కువ ఉంటే అంటే మంచి కాప్స్ ఉన్నాయి బాడీలో, ఈ టెర్రరిస్ట్ని థీవ్స్ అని తీసేస్తున్నాయి అన్నమాట. సో అది ఏం చేయాలి, 60 హెచ్డిఎల్, లెస్ దెన్ 100 ఆర్ లెస్ దెన్ 70 ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. సార్ ఈ క్రమంలో మీరు బాగా అవేర్నెస్ తీసుకొచ్చే టాపిక్స్లో ఫ్యాటీ లివర్ ఒకటి తీసుకొస్తున్నారు కదా సార్. ఆ ఫ్యాటీ లివర్ పెరుగుతుంది కదా ఇప్పుడు చాలా. ఇది ఎపిడమిక్ అండి ఫ్యాటీ లివర్. నేను ఐఎమ్ వెరీ వరీడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మేము స్టడీ చేస్తున్నాం పాపులేషన్స్ 30-40%లో మన ఇండియాలో ఈ ఫ్యాటీ లివర్ ఇండియాలో ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే మన జీన్స్లో కొన్ని ఫాల్ట్ ఉంది, ఇండియన్ జీన్స్.